జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం టూర్ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. సీఎం టూర్ను అడ్డుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులు ప్రకటించడంతో గులాబీ పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. సీఎం టూర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇద్దరు తోడు దొంగలు ఇవాళ గణపురంలో బహిరంగ సభ పెడుతున్నారట. బహిరంగ సభకు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నిర్బంధంగా మా క్యాడర్ మొత్తం కూడా ప్రధాన ముఖ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పి ఆఖరికి మడికొండ దగ్గర తీసుకుపోయి అక్కడ ఉంచినట్టు తెలుస్తూ ఉన్నది. ఏదేమైనా కూడా ప్రజా వ్యతిరేకాలు అవలంబిస్తున్న రేవంత్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, ప్రెజెంట్ స్టేషన్ ఘన్పూర్ లో నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? హరీష, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి వద్ద సీఎం కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభకి ఒకవైపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఒకవైపు ఇది జరుగుతున్నటువంటి క్రమం లోపల గతంలో ఎన్నడూ లేని విధంగా కన్వీనియని ఎరగని అరెస్టులు అనేటువంటి కొనసాగుతున్నాయి. స్టేషన్ ఘన్పూర్ లోపల గ్రామం లోపల వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలను, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి కార్యకర్తలను ఎక్కడికక్కడికి అరెస్ట్ చేసి ఆయా సంబంధిత పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ అరెస్టులన్నీ కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడికి కూడా గ్రామాల లోపల అర్ధరాత్రి పోలీసు పదఘటనలతోటి మారుమోగినటువంటి సిచ్యువేషన్ ఉంది. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి కార్యకర్తలను అందరినీ కూడా ఎక్కడికక్కడికి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి మండల స్థాయి కార్యకర్త వరకు కూడా ఎక్కడికక్కడికి అరెస్ట్ చేయడంతో మొత్తం ఆ గ్రామాల లోపల అలజడి రేగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకవైపు సీఎం సభకు నిర్వహించేందుకు ఈ రకమైనటువంటి ఎత్తుగడలు ఇలాంటి ఎత్తుగడల మీద ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రం లోపల మాజీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి తాటికొండ రాజయ్యను ఆయన స్వగృహంలోనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని, ఆయనను ఎక్కడికక్కడికి కూడా బయటికి రాకుండా కార్యకర్తలను కూడా కలవకుండా నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. భారీ ఎత్తున సాయుధ బలగాలు ఆయన ఇంటి చుట్టూ మోహరించినటువంటి పరిస్థితి. గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడికి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, మండల స్థాయి నేతలకు సంబంధించి పోలీసులను మోహరించారు. పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఒకవైపు సీఎం ప్రోగ్రామ్ జరుగుతున్న అనేటువంటి జోష్ లోపల స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఉంటే, అంతే స్థాయి లోపల ఈ అక్రమ అరెస్టులు, అదేవిధంగా అర్ధరాత్రి అక్రమ నిర్బంధాలకు సంబంధించినటువంటి ప్రక్రియ గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ను తలపిస్తుందని చెప్పి మొత్తం స్టేషన్ ఘన్పూర్ లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం స్టేషన్ ఘన్పూర్ లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేసినటువంటి కార్యకర్తలను అందరినీ కూడా మడికొండ పిఎస్ కు తరలించి అక్కడ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారనేటువంటి సమాచారం అందుతోంది. థాంక్యూ కేకే.